బాగా డబ్బులున్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ బంగారపు పట్టీలు పెట్టుకుంటారు. అందరూ కాదు. చాలా కొద్దిమంది పెట్టుకుంటుంటారు. జ్యోతిష్ శాస్త్ర రీత్యా గాని, మన పురాణ వాంగ్మయాల రీత్యా గాని, ఈ సువర్ణాభరణాలు ఏవైనా సరే ధరించొచ్చు ఒంటి మీద. ఆ ధరించేటప్పుడు ముఖ్యంగా ఈ మణిపూరక చక్రం అంటే బొడ్డు దగ్గర నుంచి పై భాగంలోనే ధరించాలి గానీ, పొరపాటున గూడా అక్కడి నుంచి కింద భాగంలో ఎక్కడా కూడా సువర్ణాభరణాలని ధరించరాదు. ధరిస్తే ఏమవుతుంది? అది వాళ్ళ టైం బాగున్నంత సేపు బానే ఉంటుంది గానీ, తర్వాత అది రెండో తరానికో, మూడో తరానికో ఐశ్వర్యం అంతా కోల్పోయి కటిక పేదవాళ్ళైపోతారు. కాబట్టి మన పూర్వీకులు ఏం చేశారంటే, వడ్రాణం వరకు పెట్టుకోమని చెప్పారు. అలాగే నాగవంకీలని రకరకాల ఆభరణాలు డిజైన్ చేశారు. అవన్నీ మీరు గమనిస్తే ఈ మణిపూరక చక్రం అంటే నాభి నుంచి పైకే ఉంటాయి గానీ, పొరపాటున గూడా కింద ధరించేటువంటివి ఏమీ ఉండవు. కాబట్టి ధరించరాదు.